హాయ్ అండి. డెమాన్ పవన్కి ఏమైనా బుర్ర ఉందా అనిపించింది నాకు. మీరు ఏమనుకో డైరెక్ట్ ఇట్లా అంటారు ఏంటంటే నేను అనడం కాదు, బయట నుంచి వచ్చినటువంటి రమ్య చెప్పింది కదా, నీకేమైనా బుర్ర ఉందారా అని అన్నది. నిజంగా చెప్పాలంటే అదే మాట నాకు కూడా అడగాలనిపించింది. రీతు చౌదరి అనే పర్సన్, అంటే రీతు చౌదరి ఈయన కోసం స్టాండ్ తీసుకొని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసేసి ఎన్నో ఎలిగేషన్స్ చేసేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందని చెప్పేసి ఎన్నో రూమర్స్ వచ్చినా కూడా ఆ అమ్మాయి ఇతను మొకాళ్ళ పైన కూర్చొని వీకెండ్లో నాగార్జున గారు కోటింగ్ ఇస్తుంటే తను వద్దు సార్ అని బతలాడి ఈ అమ్మాయి ఆయన కోసం స్టాండ్ తీసుకుంది. ఆయన స్టాండ్ తీసుకోకపోతే ఎక్కడో ఉండేవాడు హౌస్ బయట. అలాంటి అమ్మాయి ఈరోజు డెమాన్ పవన్ ఈ రీతు చౌదరి కోసం ఏం చేసిండు? నామినేషన్ చేసిండు. 10 వారాల తర్వాత వాళ్ళందరూ వచ్చేసి నీ ఆట కనపడతలే, అమ్మాయి వెనకమరలే దాచుకుంటానో, నువ్వు అమ్మాయి వెనకమరలే దాచుకుంటున్నావు అని అంటే ఈరోజు జ్ఞానోదయం ఏందట ఈ బాబుకి. జ్ఞానోదయం అయిపోయి నామినేషన్ చేస్తుండు. ఈ అమ్మాయి స్టాండ్ తీసుకుని ప్రతి ఒక్క చోట నిన్ను క్యాప్టెన్ చేయడం కోసం ఈ అమ్మాయి సంచలకురాలుగా ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా టెండెన్సీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి గ్రూప్ నామినేషన్లో రీతు చౌదరిని పెట్టిరు. రీతు చౌదరిని పెట్టినప్పుడు ఎందుకంటే డెమాన్ పవన్ క్యాప్టెన్ చేసినామని చెప్పేసి రీతు చౌదరిని నామినేషన్లో పెట్టిరు. ఆ రోజు స్వీకరించింది. డెమాన్ పవన్ క్యాప్టెన్ అయినాక ఆ రోజు సేవ్ చేస్తాడేమో అనుకుంది. డెమాన్ పవన్ సేవ్ చేస్తాడో అనుకుంటే డెమాన్ పవన్ సేవ్ చేయకుండా శ్రీజన్ సేవ్ చేసిండు. ఆయన కూడా క్షమించింది, నా ఫ్రెండే కదా అనుకుంది. ఏడ్చింది, తూడ్చింది. ప్రతి ఒక్క చోట ఆ అమ్మాయి స్టాండ్ తీసుకొని డెమాన్ పవన్ కోసం నిలబడుతుంటే ఈ అబ్బాయి నసబెట్టి చంపుతా ఉంటాడు. దొంగల టాస్క్లో ఈ అమ్మాయి దగ్గర ఉన్న కాయిన్స్ ఆయన ఎవరు నిఖిల్కి ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి ఒకటే ఆర్గ్యూ ఆ రోజు మొత్తం నసబెట్టిండు. ప్రతి ఒక్క చోట ఈయన బట్టిందే రైట్ అనుకుంటాడు. ఈయన బట్టిన కాలుకు ఈయన బట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఈయన బట్టిందే నిజం అనుకొని తిప్పి అమ్మాయిని పిప్పి చేసేసి ఈ అమ్మాయి గట్టిగా అరిచేటట్టు చేసేది ఈ అబ్బాయి చేస్తాడు. ఈ అబ్బాయే మళ్ళీ ఈరోజు నువ్వు అరవడం వల్ల నా ఏది నేను మాట్లాడేది కనపడతలేదు కానీ నీ అరిపే కనపడే, నాదే తప్పులాగా పోర్ట్రేట్ అవుతుంది బయట అని చెప్పేసి నామినేషన్ చేయడం అనేది చిల్లిగా అనిపించింది. అదేవిధంగా ఇంకా నాకైతే నవ్వొస్తుంది. ఇంత స్టాండ్ తీసుకుంది నీ పైన క్యారెక్టర్ ఎలిగేషన్ చేస్తుంటే స్టాండ్ తీసుకున్న అమ్మాయిని నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు లైవ్లోనట కళ్యాణ్తో మాట్లాడుతుంటే, నిన్న గౌరవ్తో మాట్లాడుతుంటే ఈ అబ్బాయి తీసుకోలేక పొసెసివ్గా ఫీల్ అయిపోయి నాతోనే మాట్లాడాలనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఈరోజు నామినేషన్ పెట్టినట్టు అనిపించింది నాకైతే లైవ్లో. ఇంకా అమ్మాయి ఇంకా సారీ చెప్పింది. సరే లేరా, సారీరా, నాదే తప్పైంది, నీతోనే మాట్లాడతలేరా అని చెప్పేసి ఆ అమ్మాయి సారీ చెప్పినా కూడా తీసుకోకుండా అన్నం తినిపించిండు. అక్కడ పోయి అన్నం తినిపించి అన్ని చేసి సారీ చెప్పి ఒకరికొకరు అగ్గులు తీసుకున్నారు. అయిపోయినా కూడా వచ్చి నామినేషన్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి నుంచి ఈ వారం ఎట్లాగ పేరెంట్స్ వస్తారు, ఎక్కడ తప్పు పడతారో అన్న ఉద్దేశంతో ఒకసారైనా నామినేషన్ చేయకపోతే ఎట్లా ఉంటుందన్న ఉద్దేశంతో నామినేషన్ చేసినట్టుగా నాకు అనిపించింది. డెమాన్ పవన్ రీతి చౌదరిని నామినేషన్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి. నేను ఇదే అంటే ఈ నామినేషన్స్ మొత్తం నామినేషన్స్ ఓవరాల్గా నా లైవ్లో జరిగిన నామినేషన్స్ అన్ని వీడియోస్ అందరిపైన ఒక వీడియో చేశాను, చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి.